హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ ఇన్ మనం ప్రీవియస్ క్లాస్ చూసుకుంటే మనం ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ సంబంధించిన ఓవర్వ్యూ నేర్చుకున్నాం. జస్ట్ మనం మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుని మన సెషన్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ నేను క్లాస్ ఏం చెప్పుకున్నాం, ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్. వాట్ ఇస్ ద ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మాడ్యూల్స్ అవ్వచ్చు, అప్డేట్స్ గురించి, దాంతోపాటు మనకు ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్లో ఉన్న యూజర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఏమన్నా డిస్కస్ చేసుకో. ఫస్ట్ మనం ఆర్కిల్ అంటే ఏంటి, ఓక్ రిడ్జ్ ఆటోమేటిక్ కంప్యూటర్ అండ్ లాజికల్ ఇంజిన్. ఆర్కిల్ ఇది ఎప్పుడు లాంచ్ అయింది, 1977లో స్టార్ట్ చేసిండ్రు బై లారీ ఎలిసన్ అండ్ బాట్మిన్ అనే ఇద్దరు. ఈ ఆర్కిల్ ఏదైతే ఉందో ఆర్కిల్ అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారు అనమాట. మనం కరెంట్లీ యూజ్ చేసిన వర్షన్ వచ్చేసరికి R13. ఈ R13 వర్షన్ మనం ఆర్కిల్ ఫ్యూజన్ కాల్ చేస్తాం అనమాట. ఏదైతే మనం కరెంట్లీ యూజ్ చేసిన వర్షన్ ఏదైతే ఉందో ఈ వర్షన్ మనం ఏమంటాం, R13 వర్షన్ అంటాం. ఈ R13 వర్షన్ మనం ఏమంటాం, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. దీనికంటే ప్రీవియస్ గా ఉన్న వర్షన్ ని మనం R12 వర్షన్ అంటాం. R12 ని మనం ఈ బిజినెస్ అప్లికేషన్ అని కాల్ చేస్తాం. ఈ బిజినెస్ అప్లికేషన్ అనేది ఆన్ ప్రిమిసెస్, మనం ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ లోకి వస్తే, ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ లోకి వస్తే మనకు ఆర్కిల్ సైడ్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 4 అప్డేట్స్ అనేది రిలీజ్ అవుతా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకు 4 అప్డేట్, ఈచ్ క్వార్టర్ కి మనకు ఒక అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ క్వార్టర్ మీన్స్ మనకు జాన్ నుంచి మార్చ్ వరకు అయితే ఫస్ట్ క్వార్టర్ ఉందో, ఈ ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ అయ్యే అప్డేట్ ని మనం ఏ అని, సెకండ్ క్వార్టర్ లో వచ్చే అప్డేట్ ని బి అని, థర్డ్ క్వార్టర్ లో సి అని, అండ్ ఫోర్త్ క్వార్టర్ లో వచ్చేదాన్ని డి అని అంటాం. ఇలా మనకు ఎవ్రీ క్వార్టర్ కి మనకు ఒక అప్డేట్ అనేది వస్తుంది అనమాట. జాన్ నుంచి మార్చ్, ఏప్రిల్ టు జూన్, అండ్ జూన్ టు సెప్టెంబర్, అండ్ అక్టోబర్ టు డిసెంబర్. ఎవ్రీ క్వార్టర్ లో మనకు ఒక అప్డేట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2025 ఇయర్ లో ఫస్ట్ వచ్చే అప్డేట్ ని మనం ఏమంటాం, 25A అని, సెకండ్ క్వార్టర్ లో వచ్చే అప్డేట్ ని 25B అని, దాని తర్వాత 25C అని, 25D అని. కరెంట్లీ మనం ఏ వర్షన్ లో ఉన్నాం, 25C వర్షన్ లో. కరెంట్లీ మనం ఏ అప్డేట్ లో ఉన్నాం, 25C అప్డేట్ లో ఉన్నాం అనమాట. ఇలా మనం ఎవ్రీ క్వార్టర్ కి ఒక అప్డేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మనకు 26A అని, 26B అని, ఇలా మనకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఇన్ ఒరకిల్ ఫ్యూజన్ లోకి వస్తే మనకు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఉంటుంది, అండ్ HCM సప్లై చైన్ మేనేజ్మెంట్, HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అండ్ PPM ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఫస్ట్ వచ్చేసరికి ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్, ఒరకిల్ ఫ్యూజన్ SCM సప్లై చైన్ మేనేజ్మెంట్, HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అండ్ PPM ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఫినాన్షియల్ మీన్స్ మన ఫినాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్, అవి ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఏమంటాం, ఫినాన్షియల్స్ కిందకి వస్తాయి. అండ్ SCM సప్లై చైన్ మేనేజ్మెంట్ లోకి వస్తే మనకు ఆర్డర్ మేనేజ్మెంట్ వస్తుంది, దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఆర్డర్ మేనేజ్మెంట్ మీన్స్ హౌ వీఆర్ సెల్లింగ్ ద ఐటమ్ టు ద కస్టమర్ కి మనం ఎలా సేల్ చేస్తున్నాం. మన ఆర్గనైజేషన్ అనుకుంటే మన ఆర్గనైజేషన్ నుంచి కస్టమర్ కి ఐటమ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎలా సేల్ చేస్తున్నాం అనేది మనకు ఆర్డర్ మేనేజ్మెంట్ లో వస్తుంది. ప్రొక్యూర్మెంట్ మీన్స్ మన ఆర్గనైజేషన్ కి ఏదైనా రిక్వైర్మెంట్, మనకు ఐటమ్స్ కానీ సర్వీసెస్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం, సప్లయర్ దగ్గర నుంచి ఎలా పర్చేస్ చేస్తాం, రిక్వేషన్స్ కానీ, పర్చేస్ ఆర్డర్ క్రియేషన్ కానీ, ఇవన్నీ ఎక్కడికి వస్తే మనకు ప్రొక్యూర్మెంట్ కిందకి వస్తాయి అనమాట. ఇలా మనకు ఒరకిల్ ఫ్యూజన్ లోకి వస్తే ఒరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్, SCM సప్లై చైన్ మేనేజ్మెంట్, అండ్ హెచ్సిఎం మీన్స్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. నాకు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంట. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లోకి వస్తే మనకు HR రిలేటెడ్ యాక్టివిటీస్ మీన్స్ ఎంప్లాయర్ హైర్ కానీ, ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ, ఎంప్లాయీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లోకి వస్తాయి అనమాట. ఎంప్లాయీ హైర్ కానీ, ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ, సమ్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు HCM కిందకి వస్తాయి. దాని తర్వాత పీపీఎం మీన్స్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లోకి వస్తే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ కాస్టింగ్ కానీ, ప్రాజెక్ట్ అకౌంటింగ్ కానీ, ప్రాజెక్ట్ బడ్జెట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు PPM మాడ్యూల్లోకి వస్తాయి అనమాట. ఇప్పుడు కరెంట్లీ మనం నేర్చుకోబోయే మాడ్యూల్స్ ఏంటి, ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్. ఒరాకిల్ ఫ్యూజన్ లోకి వస్తే ఫినాన్షియల్స్ అనేది మనం నేర్చుకున్నాం. ఫినాన్షియల్ లో మళ్ళీ మనకు మేజర్ గా 5 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ లోకి వస్తే మనకి ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 5 మాడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం వన్ బై వన్. ఫస్ట్ మనం GL గురించి డిస్కస్ చేసుకున్నాం, దాని తర్వాత AP, AR, FA, అండ్ CM. ఇలా మనకు 5 మాడ్యూల్స్ ఉంటాయి. జిఎల్ మీన్స్ జనరల్ లెడ్జర్ అనమాట. ఈ జనరల్ లెడ్జర్ ఏమంటారంటే సెంట్రల్ రిపాజిటరీ అని కూడా కాల్ చేస్తారు. ఈ జనరల్ లెడ్జర్ కాకుండా రిమైనింగ్ 4 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ మాడ్యూల్ మనం ఏమన్నాం,
జనరల్ లెడ్జర్ అన్నాం. జనరల్ లెడ్జర్‌ని ఏమంటాం? సెంట్రల్ రిపాజిటరీ అంటాం. ఈ జనరల్ లెడ్జర్ నుంచి ఏమవుతాయి మనకు ఫినాన్షియల్ రిపోర్ట్స్ లేదా బ్యాలెన్స్ షీట్స్ గానీ, సమ్ అదర్ స్టాట్యుటరీ రిపోర్ట్స్ గానీ పుల్ చేసుకుంటామనమాట. ఈ జనరల్ లెడ్జర్ కాకుండా రిమైనింగ్ 4 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ పేయబుల్ అవ్వచ్చు, అకౌంట్ రిసీవబుల్ అవ్వచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ అవ్వచ్చు, క్యాష్ మేనేజ్మెంట్. ఈ 4 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సబ్ లెడ్జర్ అప్లికేషన్స్ అంటాం. జనరల్ లెడ్జర్ కాకుండా మన రిమైనింగ్ ఏదైతే 4 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం? సబ్ లెడ్జర్ అప్లికేషన్. జనరల్ లెడ్జర్ కాకుండా రిమైనింగ్ అప్లికేషన్స్ మనం సబ్ లెడ్జర్ అప్లికేషన్స్ అంటాం. ఈ సబ్ లెడ్జర్ అప్లికేషన్‌లో ఏదైనా ట్రాన్సాక్షన్ క్రియేట్ అయినప్పుడు గాని, అది పేమెంట్ అవ్వచ్చు, రిసిప్ట్ అవ్వచ్చు, ఇన్వాయిస్ అవ్వచ్చు, లేదా ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికొస్తాయి మనకు? మనకి లైక్ సారీ మనకు జీఎల్ కాకుండా రిమైనింగ్ అప్లికేషన్స్ మనం ఏమంటాం? సబ్ లెడ్జర్ అప్లికేషన్లు అంటున్నాం. సబ్ లెడ్జర్ అప్లికేషన్లో మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ లేదా ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ మనకి ఎక్కడికి వచ్చి రికార్డ్ అవుతాయి? జనరల్ లెడ్జర్లో రికార్డ్ అవుతాయి. జనరల్ లెడ్జర్లో మనకు మళ్ళీ ప్రైమరీ లెడ్జర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్రైమరీ లెడ్జర్లోకి వచ్చి రికార్డ్ అవుతాయి. సబ్ లెడ్జర్లో అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్లో కానీ, అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్లో కానీ, ఫిక్స్డ్ అసెట్స్ లేదా క్యాష్ మేనేజ్మెంట్లో ఏదైనా ట్రాన్సాక్షన్ క్రియేట్ అయినప్పుడు లేదా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ యాక్టివిటీస్ కానీ ఎక్కడికి వచ్చి రికార్డ్ అవుతాయి మనకు? జనరల్ లెడ్జర్లోకి వచ్చి రికార్డ్ అవుతాయి. అందుకోసం మనం ఏమన్నాం దీన్ని? సెంట్రల్ రిపాజిటరీ అన్నాం. ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం? మన ఫినాన్షియల్ రిపోర్ట్స్, మన బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ఫినాన్షియల్ రిపోర్ట్స్ అవ్వచ్చు, లేదా అదర్ స్టాట్యుటరీ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి మనం పుల్ చేసుకుంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్. అకౌంట్స్ పేయబుల్ మనకు దీనిలో నేమింగ్ లో ఉన్నది. పేయబుల్ మీన్స్ మనం అమౌంట్ అనేది మనం బయటికి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఆర్గనైజేషన్, మనది ఏబిసి అనే ఆర్గనైజేషన్ అనుకుంటే మనకి ఏదైనా ఐటమ్ రిక్వైర్మెంట్ ఉంది, లేదా ఏదైనా సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంది మన ఆర్గనైజేషన్ కోసం, లేదా ఏదైనా ఐటమ్ కానీ ఏదైనా సర్వీసెస్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం మనం? సప్లయర్ దగ్గర నుంచి. మనకి ఎవరు సప్లై చేస్తారు ఐటమ్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా ఆర్గనైజేషన్‌కి ఒక 10 ల్యాప్‌టాప్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఈ 10 ల్యాప్‌టాప్స్ నాకు ఎవరు సప్లై చేస్తారు? సప్లయర్ అనేవాడు సప్లై చేస్తాడు. సో, నా ఆర్గనైజేషన్‌కి కావాల్సిన ఐటెమ్స్ నేను ఎలా పర్చేజ్ చేస్తున్నాను? పర్చేజ్ చేసిన ఐటెమ్స్ కావాల్సిన మనం సప్లయర్‌కి ఏం చేయాలి? పేమెంట్ అనేది చేయాలి. హౌ వి ఆర్ పర్చేసింగ్ ద ఐటెమ్స్ అండ్ హౌ వి ఆర్ మేకింగ్ ద పేమెంట్ టు ద సప్లయర్. సప్లయర్ దగ్గర నుంచి ఐటెమ్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? పర్చేజ్ చేసిన ఐటెమ్ కానిస్తే మనం పేమెంట్ అనేది ఎలా ప్రాసెస్ చేస్తున్నాం అనేది మనం అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకుంటాం. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లో ఏముంటాయి ఇప్పుడు? సప్లయర్స్ ఉంటారు. సప్లయర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సప్లయర్ మనకి లైక్ మనం సప్లయర్ దగ్గర నుంచి ఏదైనా ఐటెమ్ పర్చేస్ చేసినప్పుడు లేదా సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు సప్లయర్ ఎవరైనా ఏమి ఇస్తాడు మనకు? ఇన్వాయిస్ ఇస్తాడు. ఇన్వాయిస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. వన్స్ ఇన్వాయిస్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తాం మనం? సప్లయర్‌కి మనం ఏం చేస్తాం? పేమెంట్ అనేది ప్రాసెస్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఏముంటది? అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లోకి వస్తే మనం హౌ వి ఆర్ పర్చేసింగ్ ద ఐటెమ్ ఫ్రమ్ ది సప్లయర్స్, హౌ వి ఆర్ మేకింగ్ ద పేమెంట్ టు ద సప్లయర్ అనమాట. సప్లయర్ దగ్గర నుంచి ఐటెమ్ ఎలా పర్చేస్ చేస్తున్నాం, ఆ పర్చేస్ చేసిన ఐటెమ్ కానిస్తే మనం పేమెంట్ ఎలా ప్రాసెస్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకు అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్ అనమాట. ఈ అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్ మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటాం మేజర్‌గా? సప్లయర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇన్వాయిసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దాంతో పాటు మనం పేమెంట్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వస్తే మనకు అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్. నేమింగ్ లోనే ఉంది. రిసీవబుల్ మీన్స్ మన ఆర్గనైజేషన్ కి అమౌంట్ అనేది రిసీవ్ అవుతుందన్నమాట. ఎలాంటి టైంలో రిసీవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏబీసీ అనే ఆర్గనైజేషన్ అనుకోండి ఎగ్జాంపుల్. నేను ఐటెమ్స్ అనేది సేల్ చేస్తున్నా. ఐటెమ్ ఎవరికి సేల్ చేస్తా నేను? కస్టమర్‌కి సేల్ చేస్తాను. నా నుంచి ఎవరు పర్చేజ్ చేస్తారు? నాకు కస్టమర్స్ అనేవాడు నా నుంచి ఐటెమ్స్ గానీ, సర్వీసెస్ గానీ పర్చేజ్ చేస్తాడు. ఈ ఐటెమ్ గానీ, సర్వీసెస్ గానీ హౌ వి ఆర్ సెల్లింగ్ ద ఐటెమ్స్. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఐటెమ్స్ అనేది సెల్ చేస్తున్నాం. హౌ వి ఆర్ సెల్లింగ్ ద ఐటెమ్, హౌ వి ఆర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ ది కస్టమర్స్. కస్టమర్‌కి ఎలా ఐటెమ్ సేల్ చేస్తున్నాం? ఆ సెల్ చేసిన ఐటెమ్ కనెక్ట్‌గా మనకు అమౌంట్ అనేది ఎలా కలెక్ట్ చేసుకుంటున్నాం అనేదే మనకు ఇక్కడ అకౌంట్ రిసీవబుల్ అన్నమాట. ఈ అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్‌లో మనకు మేజర్‌గా ఏమొస్తాయి? కస్టమర్ వస్తది. మన కస్టమర్‌కు ఏదైనా ఐటెమ్ సేల్ చేస్తే ఏమిస్తాం? కస్టమర్‌కి బిల్ అనేది ఇస్తాం. బిల్ ఈస్ నథింగ్ బట్ ఇన్వాయిస్ అన్నమాట. కస్టమర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దాంతో పాటు ఇన్వాయిసెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు మనకు? పేమెంట్ చేస్తాడు. ఈ పేమెంట్‌ని మనం ఏమని కాల్ చేసుకుంటాం? ఇక్కడ రిసిప్ట్ అని కాల్ చేస్తాం. రిసిప్ట్. ఈ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్వాయిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసిప్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసుకుంటాం? అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్ మాడ్యూల్‌లోకి వచ్చేసరికి ఏదైనా ఆర్గనైజేషన్‌కి ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు అది
ల్యాప్టాప్స్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు. ఎలా పర్చేస్ చేస్తున్నాం, పర్చేస్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ కానీ లేకుంటే ఆ పర్టికులర్ ల్యాప్టాప్ కానీ లైఫ్ టైం ఎంత, ఆ లైఫ్ టైం బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, దానికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ హౌ వీఆర్ పర్చేసింగ్ ద ఐటమ్, లేదా హౌ వీఆర్ పర్చేసింగ్ ద అసెట్స్. అసెట్స్ ఎలా పర్చేస్ చేస్తాం, పర్చేస్ చేసిన అసెట్స్ కి మనం డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒకవేళ దాని లైఫ్ టైం అయిపోతే రిటైర్మెంట్ కూడా, అసెట్ రిటైర్మెంట్ ఎలా చేస్తాం అనేది మనకి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ లో డిస్కస్ చేస్తాం. మేజర్ గా మనం ఫిక్స్డ్ అసెట్లు ఏం తీసుకుంటాం, అసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మన ఆర్గనైజేషన్ యొక్క అసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం, ఫిక్స్డ్ అసెట్ లో. మనం అసెట్ పర్చేస్ చేయడం కానీ, అసెట్ కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఒకవేళ లైఫ్ టైం అయిపోతే దానికి మనం ఏం చేస్తాం, రిటైర్మెంట్, అసెట్ రిటైర్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి, ఫిక్స్డ్ అసెట్ మాడ్యూల్లో వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ మేనేజ్మెంట్. క్యాష్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో మేజర్ మనకు బ్యాంక్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అండ్ రికన్సిలేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ రికన్సిలేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం, క్యాష్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఈ 5 మాడ్యూల్సే కాకుండా ఒరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ లో మనకు మేజర్గా ఏం చెప్పుకున్నాం, 5 మాడ్యూల్స్ చెప్పుకున్నాం. జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్. జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్. ఈ 5 మాడ్యూల్సే కాకుండా మనకు అడిషనల్ గా 2 మాడ్యూల్స్ ఉంటాయి. 5 మాడ్యూల్సే కాకుండా మనకు అడిషనల్ గా ఏమున్నాయి, 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 2 మాడ్యూల్స్ ని మనం ఏమంటాం, నైబర్ అప్లికేషన్స్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయంటే, ఎక్స్పెన్స్ మాడ్యూల్ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ పర్పస్ మీద నా ఏదైతే ఎంప్లాయీ ఉన్నాడో, ఎంప్లాయీ ట్రావెల్ చేశాడు. ఎంప్లాయీ ట్రావెల్ చేసినప్పుడు ఎంప్లాయీకి ఏం చేస్తాం మనం, ఏదైతే ట్రావెలింగ్ పర్పస్ కోసం తను పెట్టుకున్న ఖర్చు ఏం చేస్తాం, రియంబర్స్మెంట్ చేస్తాం. ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ గురించి కానీ, ఎంప్లాయీ రియంబర్స్మెంట్ గురించి కానీ, ఆ అమౌంట్ ఎక్స్పెన్స్ ఎలా సబ్మిట్ చేస్తున్నాడు, ఎక్స్పెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ అవ్వచ్చు, దాని తర్వాత మనం ఎంప్లాయీకి ఆ అమౌంట్ రియంబర్స్మెంట్ చేస్తాం కదా, ఆ రియంబర్స్మెంట్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకు ఎక్స్పెన్స్ మాడ్యూల్లో వస్తుంటాయి. ఏదైతే ఎంప్లాయీ ఎక్స్పెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఏదైనా ఆర్గనైజేషన్ వర్క్ మీద వెళ్ళినప్పుడు మనకు ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తున్నాడు, దాని తర్వాత మనం రియంబర్స్మెంట్ ఎలా చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్లో వస్తాయి అనమాట. దాని తర్వాత క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ మాడ్యూల్లోకి వస్తే మనకు ఏదైతే క్యాల్కులేషన్ ట్యాక్స్, లైక్ ఐటమ్ బేస్డ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేస్తున్నామా, లేకుంటే ప్లేస్ ఆఫ్ సప్లై మీద చేస్తున్నామా అనేది ఇక్కడ ట్యాక్స్ క్యాల్కులేషన్ కోసం ఫ్యూజన్ ట్యాక్స్ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే మనకి ఏమవుతుంది, ఐటమ్ బేస్ అనేది ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకున్నాం. ఇండియాలో మనకి ఏముంది, ఇక్కడ జిఎస్టీ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ లాంటి కంట్రీస్లోకి వెళ్తే ఏముంటుంది, అక్కడ వ్యాట్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉంటాయి. ఇండియాలోకి వస్తే మనం ఐటమ్ బేస్ చేసుకొని మనం ట్యాక్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్ అయితే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీ అని, లేదు లగ్జరీ ఐటమ్ అయితే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీ అని, సమ్ ఇన్సూరెన్స్ అయితే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీ అని మన జిఎస్టీ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అదే మనం వ్యాట్ యూఎస్లోకి వెళ్తే దాని వాళ్ళ ప్లేస్ ఆఫ్ సప్లై, వాళ్ళు ఎక్కడికి సప్లై చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వ్యాట్ అనేది తీసుకుంటారు అన్నమాట. ఇంపోర్ట్ ట్యాక్సెస్ కానీ, ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ కానీ వాళ్ళు వ్యాట్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇది ఫ్యూజన్ టాక్సేషన్ అవ్వచ్చు, ఎక్స్పెన్స్ అవ్వచ్చు. ఇక్కడ క్లియరా అండి? జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చాను, క్లియరా? ఎనీవన్? యా క్లియర్ అమ్మ. ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ నో. దెన్ మళ్ళీ ఇప్పుడు మన ఫ్యూజన్ అప్లికేషన్, ఇప్పుడు ఫ్యూజన్ అప్లికేషన్ అంటే ఏముంటుంది, మనకు ఇది వెబ్ బేస్డ్ అప్లికేషన్ లేదా మనకు క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. ఈ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ మనం ఏమని కాల్ చేస్తాం, ఏమని పిలుస్తాం, ఇక్కడ మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇన్స్టాన్స్ లేదా ఎన్విరాన్మెంట్ అంటామంట. ఏదైతే మన అప్లికేషన్ ఫ్యూజన్ అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ మనం ఏమంటాం, ఇక్కడ ఇన్స్టాన్స్ లేదా ఎన్విరాన్మెంట్ అంటాం. మేజర్గా మనం ఇన్స్టాన్స్ అని కాల్ చేస్తాం. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయంటే, డెమో ఇన్స్టాన్స్ ఉంటుంది, డెవ్ ఇన్స్టాన్స్ ఉంటాయి, టెస్ట్ అండ్ ప్రాడ్. డెమో, డెమో మీన్స్ లైక్ మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఫ్రీ వర్షన్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. ఒరాకిల్ అనేది మనకి ఇక్కడ ఫ్రీ వర్షన్ ఇస్తారు అనమాట, ఫ్రీగా ఇస్తుంది. దాని తర్వాత ఈ డెమో ఇన్స్టాన్స్లోకి వెళ్తే ఎవ్రీ 1 వీక్ కి క్లోన్ అవుతుంది. క్లోనింగ్ మీన్స్ మనం ఏదైతే అప్లికేషన్లో డాటా మనం కాన్ఫిగరేషన్ చేసినాం, అప్లికేషన్లో ఏదైతే కాన్ఫిగరేషన్ చేసినాం లేదా సెటప్స్ చేసినామో ఈ సెటప్స్ అన్ని కూడా వానిష్ అయిపోయి మనకి ఎవ్రీ 1 వీక్ కి ఫ్రెష్ ఇన్స్టాన్స్ అనేది వస్తుంది అనమాట. డెమో ఇన్స్టాన్స్ అనేది ఇది ఫ్రీ వర్షన్ ఆఫ్ ఇన్స్టాన్స్ అనమాట. నెక్స్ట్ పోతే డెవ్.
డెవ్ డెవ్ వచ్చేసరికి మనకి డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఈ డెవ్ ఇన్స్టాన్సెస్ కానీ టెస్ట్ కానీ ప్రాడ్ కానీ ఇవన్నీ కూడా మనకు సబ్స్క్రిప్షన్ బేస్ మీద వస్తాయి. ఆర్కిల్ ఫ్యూజన్ ఎప్పుడైతే ఆర్కిల్ నుంచి మనకు సబ్స్క్రిప్షన్ కావాలనుకో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. ఆ సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకుని మనకు డెవ్ ఇన్స్టాన్స్ కానీ టెస్ట్ కానీ ప్రాడ్ కానీ ఇస్తారు. ఇవన్నీ కూడా మన సబ్స్క్రిప్షన్ బేస్ మీద వస్తాయి అనమాట. ఈ డెవ్ ఇన్స్టాన్స్కి వచ్చేసరికి పెయిడ్ వర్షన్. ఈ డెవ్ ఇన్స్టాన్స్ లో మళ్ళీ మనకు డెవ్ 1 డెవ్ 2 డెవ్ 3 అని ఇలా మనకు డిఫరెంట్ ఉంటాయి. మేజర్ గా డెవ్ ఇన్స్టాన్స్ మీన్స్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అనమాట. డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవి వచ్చేసరికి ఎవ్రీ 3 మంత్స్ డెవ్ కానీ టెస్ట్ కానీ ప్రాడ్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్లోన్ అవుతాయి. 3 మంత్స్కి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి క్లోన్ అవుతాయి అనమాట. అండ్ టెస్ట్ ఇన్స్టాన్స్ టెస్ట్ మీన్స్ టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది మీకు తెలిసి ఉంటుంది. టెస్టింగ్ అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఇస్ ఎస్ఐటి టెస్టింగ్, సెకండ్ వన్ ఇస్ యూఐటి టెస్టింగ్. ఎస్ఐటి టెస్టింగ్ దాంతోపాటు యూఐటి టెస్టింగ్. ఎస్ఐటి మీన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఎస్ఐటి మీన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే యాజ్ ఎ కన్సల్టెంట్ గా మనం ఎప్పుడైతే కాన్ఫిగరేషన్స్ ఇష్టం మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా, క్లయింట్ రిక్వైర్మెంట్ కు మనకు మ్యాచ్ అవుట్పుట్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి మనం ఏమంటాం ఎస్ఐటి టెస్టింగ్ అంటాం. ఎస్ఐటి టెస్టింగ్ లోనే మోస్ట్ ఆఫ్ ది బగ్స్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. దాని తర్వాత యూఏటికి వెళ్తాం. యూఏటిలో ఏం చేస్తాం అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూఏటి మీన్స్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. యూజర్ అనేవాడు టెస్ట్ చేసి మనకు అప్రూవల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యూజర్ అనేవాడు టెస్ట్ చేసి మనకి ఏదైతే వాళ్ళు టెస్ట్ చేసే సినారియోస్ అనేవి పాస్ అవుతున్నాయా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తుందా లేదా టెస్ట్ చేసి మనకు అప్రూవల్ అనే ప్రొసెసర్. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ప్రొడక్షన్లో వేస్తాం. ప్రొడక్షన్లో మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకుంటాం. ప్రొడక్షన్లో రియల్ టైం డాటా ఉంటుంది. ప్రొడక్షన్లోకి వచ్చేసరికి ఎండ్ యూజర్ అనేవాళ్ళు రియల్ టైం డాటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్ యొక్క డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఆర్గనైజేషన్లో క్రియేట్ అయిన ఇన్వాయిస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, అదర్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అన్ని కూడా మనకు ప్రొడక్షన్లో రికార్డ్ అవుతాయి అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ అని చెప్పుకున్నాం. అది డెవ్ ఇన్స్టాన్స్ అవ్వచ్చు, టెస్ట్ ఇన్స్టాన్స్ అవ్వచ్చు, లేదా ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ అవ్వచ్చు. ఈ ఇన్స్టాన్స్ మనం యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి మనకు, మనకంటూ ఒక యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ అనేది కావాలి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కావాలి. మనం ఈవెన్ లైక్ ఫ్యూజన్ అప్లికేషనే కాదు ఏదైనా అప్లికేషన్ మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా అప్లికేషన్ లాగిన్ అవ్వాలంటే మనకు సమ్ యూజర్ ఐడి పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, లేకపోతే సమ్ ఫోన్ పే తీసుకోండి, సమ్ ఏదైనా అప్లికేషన్ తీసుకుంటే ఫస్ట్ మీరు సైన్ ఇన్ అవుతారు. సో సైన్ ఇన్ కోసం ఏమంటారు, ఫస్ట్ మీరు మీ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఈ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ని మనం ఫ్యూజన్ అప్లికేషన్ లో కూడా తీసుకుంటాం అనమాట. ఈ ఫ్యూజన్ అప్లికేషన్ లోకి వస్తే మనకు 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఇస్ ఇంప్లిమెంటేషన్ యూజర్. ఫ్యూజన్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే మనకి ఏం కావాలి, యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ కావాలి. ఈ యూజర్స్ ఎన్ని రకాలు ఉంటారు ఫ్యూజన్ అప్లికేషన్ లో, 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఇస్ ఇంప్లిమెంటేషన్ యూజర్, సెకండ్ వన్ ఇస్ ద ఎంప్లాయీ యూజర్. ఇంప్లిమెంటేషన్ యూజర్ అండ్ ఎంప్లాయీ యూజర్ అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ అంటే వాడు మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ యూజర్ నథింగ్ బట్ కన్సల్టెంట్ అని చెప్పుకోవచ్చు, మన జాబ్ అని చెప్పుకోవచ్చు. మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ యూజర్ యొక్క వర్క్ వచ్చేసరికి ఏముంటుంది, ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదా ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే ఏదైతే క్లయింట్ కోసం వర్క్ చేస్తున్నో ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తీసుకొని ఆ క్లయింట్ కి సంబంధించిన సెటప్స్ కాన్ఫిగరేషన్ చేసి డెవలప్ చేసి టెస్ట్ చేసి క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేసరికి ఇంప్లిమెంటేషన్ యూజర్ యొక్క వర్క్ అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఏం చేస్తాడు, కన్సల్టింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మనం కన్సల్టింగ్ యాక్టివిటీస్ కిందకి పర్ఫామ్ చేస్తాం. కన్సల్టింగ్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఎప్పుడైతే క్లయింట్ మనకు ఇంప్లిమెంటేషన్ చేయమని ఇస్తాడో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవాలి. లైక్ ఎన్ని కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్నాడు, వెదర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నారా లేదా సేల్స్ చేస్తున్నారా లేదా పర్చేసింగ్ చేస్తున్నారా, గూడ్స్ లో ఏమైనా లైక్ ఐటమ్ డీల్ చేస్తున్నారా లేదా సర్వీసెస్ డీల్ చేస్తున్నారా అనేవన్నీ కూడా మనకు రిక్వైర్మెంట్ తీసుకొని బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అప్లికేషన్ లో కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ చేసి దాని తర్వాత క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం ఏమంటే కన్సల్టింగ్ యాక్టివిటీస్ అంటామాట. వన్స్ క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతాడు. ఎండ్ యూజర్స్ అనేవాడు డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పర్పస్ కోసం వాడతారు. ఇంప్లిమెంటేషన్ యూజర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, కన్సల్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయడానికి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ అనే మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. బట్ కానీ ఎంప్లాయ్ యూజర్ క్రియేట్ చేయాలంటే మాత్రం మనకు కొన్ని సెటప్స్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లైక్ లీగల్ ఎంప్లాయర్ అవ్వచ్చు, లీగల్ ఎంటిటీ అవ్వచ్చు, ప్రైమరీ లెడ్జర్ అవ్వచ్చు, బిజినెస్ యూనిట్ అవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ యూజర్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి సెటప్స్ అనేది రిక్వైర్మెంట్ లేదు. బట్ కానీ ఎంప్లాయ్ యూజర్ క్రియేట్ చేయాలంటే ఎంప్లాయ్ యూజర్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేము. ఎంప్లాయ్ యూజర్ క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని సెటప్స్ అనేవి కావాలి. ఎంప్లాయ్ యూజర్ అంటే ఎవడవుతాడు? మనం ఏదైతే క్లయింట్ యొక్క యూజర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఏబీసీ అనే ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాను. నా క్లయింట్ వచ్చేసరికి టాటా అనుకుందాం. నేను క్లయింట్కు ఎప్పుడైతే నా టాటా బిజినెస్కి నేను ఇంప్లిమెంటేషన్ చేసి టెస్టింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాత్రమే యాజ్ ఎ కన్సల్టింగ్ యాక్టివిటీ. వన్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత టాటా బిజినెస్ సంబంధించిన యూజర్స్, టాటా కంపెనీకి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం? ఎంప్లాయీ యూజర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? డే టు డే బిజినెస్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్కి నేను ఇంప్లిమెంటేషన్ చేసి నేను హ్యాండ్ ఓవర్ చేసిన టాటా మోటార్స్లో ఏదైనా వెహికల్ సేల్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా ఐటమ్ సేల్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్లో రికార్డ్ చేసుకుంటారు కదా, అవి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటారు అనమాట. వాళ్ళనే ఎంప్లాయీ యూజర్స్ అంటారు. అండ్ ఎంప్లాయీ యూజర్ని డైరెక్ట్గా క్రియేట్ చేయలేము. ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేయాలంటే సమ్ సెటప్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ యూజర్ బేస్ చేసుకొని మనం సెటప్స్ పర్ఫామ్ చేసి దాని తర్వాత ఎంప్లాయీ యూజర్ క్రియేషన్ గురించి చూద్దాం. యాజ్ ఆఫ్ నో మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ యూజర్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే కాన్ఫిగరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ నిన్న ఒక ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ నిన్న మనం ఏం చేస్తాం? ఒక ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేస్తాం. ఏమని క్రియేట్ చేస్తాం? ఇంప్లిమెంటేషన్ యూజర్ని ఐఎంపిఎల్ యూజర్ 8 అని తీసుకున్నాను. జస్ట్ ఈ యూజర్ నేమ్ ఇక్కడ నేను ర్యాండమ్ గా తీసుకున్నాను. ఇంప్లిమెంటేషన్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ ఇక్కడ ర్యాండమ్ గా తీసుకున్నాను. మీరు ఎప్పుడైతే ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతారో మీకు మీ ఎంప్లాయ్ ఐడితో కానీ మీ నేమ్తో కానీ లేకుంటే మీ ఈమెయిల్ ఐడితో కానీ యూజర్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఇక నేను జస్ట్ ర్యాండమ్ గా ఐఎంపిఎల్ 8 అని తీసుకున్నాను. ఐఎంపిఎల్ మీన్స్ ఇంప్లిమెంటేషన్ యూజర్ 8 అని తీసుకున్నాను ర్యాండమ్ గా. రియల్ టైంలో మీ ఎంప్లాయీ ఐడితో కానీ మీ నేమ్తో కానీ లేకుంటే మీ ఈమెయిల్ ఐడితో కానీ మీకు యూజర్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ ఎలా క్రియేట్ చేస్తాం? మన సెక్యూరిటీ కన్సర్న్ అప్లికేషన్లోకి వెళ్ళేసి అప్లికేషన్లో నావిగేటర్లోకి వెళ్ళేసి జస్ట్ గో టు ద అప్లికేషన్. ఫస్ట్ మనకు క్లయింట్ దగ్గర నుంచి మనకు ఒక డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ బేస్ చేసుకొని మనం అప్లికేషన్లోకి లాగిన్ అవుతాం. అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి ఇక్కడ నావిగేటర్ బటన్ ఉంటుంది. ఏదైతే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకు 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ మనం ఏమంటాం? నావిగేటర్ అంటాం. ఈ నావిగేటర్లోకి వెళ్తే నావిగేటర్లో మనకి ఇక్కడ టూల్స్ అనేది ఆప్షన్ వస్తుంది. నావిగేటర్లో టూల్స్ వస్తాయి. టూల్స్లో మనకు సెక్యూరిటీ కన్సోల్ అనే ఆప్షన్ వస్తుంది. నావిగేటర్ అప్లికేషన్లోకి వెళ్తాం. అప్లికేషన్లో హోమ్ పేజ్లో నావిగేటర్ బటన్లోకి వెళ్తాం. నావిగేటర్లోకి వెళ్తే టూల్స్ అనే ఆప్షన్ వస్తుంది. టూల్స్లో మనకు సెక్యూరిటీ కన్సోల్ అనే ఆప్షన్ వస్తుంది. సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ యూజర్స్ అనే ఆప్షన్ వస్తుంది. సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్తే మనకు సెక్యూరిటీ కన్సోల్లో మనకు రోల్స్, యూజర్స్, అనలిటిక్స్ ఇలా ఉంటారు. ఏదైనా రోల్స్ కస్టమైజేషన్ చేసుకోవాలన్నప్పుడు రోల్స్ తీసుకుంటాం. మనం యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తున్నాం? యూజర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో యూజర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ యూజర్ అకౌంట్ కొట్టేసి మనం యూజర్ అనేది క్రియేట్ చేసాం. యాడ్ యూజర్ అకౌంట్ కొట్టేసి యూజర్ నేమ్ కానీ యూజర్ లాస్ట్ నేమ్ కానీ పాస్వర్డ్ ఇచ్చేసుకొని యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. మనం ఏమైనా క్రియేట్ చేసుకున్నాం? మన యూజర్ని ఐఎంపిఎల్ యూజర్ 8 అని క్రియేట్ చేసుకున్నాం. ఐఎంపిఎల్ యూజర్ 8 మీన్స్ ఇంప్లిమెంటేషన్ యూజర్ 8 అని క్రియేట్ చేసుకున్నాం. ఈ యూజర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్తో జస్ట్ మనం లాగిన్ అవ్వగలుగుతాం. మనం జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్నాం. సో జస్ట్ మనం యూజర్తో అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతాం. బట్ కానీ అప్లికేషన్లో ఏదైనా సెటప్స్ చేయాలి లేదా అప్లికేషన్లో ఏదైనా అదర్ యూజర్స్ని క్రియేట్ చేయాలి అట్లాంటప్పుడు ఏం కావాలి? మనకు ఇక్కడ రోల్స్ అనేటివి ఉంటాయి. రోల్స్ అసైన్మెంట్ అనేది చేసుకోవాలి. రోల్స్ అనేది అసైన్ చేసుకుంటాం. ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నౌ ఏమేమి రోల్స్ అసైన్ చేసుకున్నాం? ఫస్ట్ రోల్ వచ్చేసరికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మనం నిన్న రోల్స్ అనేది అసైన్ చేసినాం. ఏమేమి రోల్స్ అసైన్ చేసినాం? అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. నెక్స్ట్ రోల్ వచ్చేసరికి ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఇవి ఇనీషియల్గా మనకు మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇనీషియల్గా మనకి ఈ 2 రోల్స్ అనేది సరిపోతుంది అనమాట. మనకు 1 మినిట్, సారీ.
సారీ సారీ గైస్. మనం వన్స్ యూజర్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ యూజర్ తో మనం అప్లికేషన్ యాక్సెస్ చేయగలుగుతాం. అప్లికేషన్ లో ఏదైనా సెటప్స్ పర్ఫామ్ చేయాలనుకున్నా కానీ అప్లికేషన్ లో ఏదైనా మనం కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మనకు రోల్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ రోల్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బట్ ఇనీషియల్ గా మనకు టూ రోల్స్ అనేది సరిపోతాయి అనమాట. ఇనీషియల్ గా మనకి టూ రోల్స్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ వన్ ఇస్ వచ్చేసరికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ దేనికోసం యూజ్ చేస్తాం మనం ఇక్కడ? సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ ఉంటుంది. సెటప్ అండ్ 1 minute. సారీ గైస్. మనకు టూ రోల్స్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ ఫర్ ది సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్. సెటప్ అండ్ మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ అసైన్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ రోల్ వచ్చేసరికి మనకు ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ ఫర్ ది సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్. ఇక్కడ మనం చూసుకుంటే సెక్యూరిటీ కన్సోల్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీ కన్సోల్ నావిగేటర్లోకి వెళ్తే మనకు టూల్స్లోకి వెళ్తే టూల్స్ మనకి ఏముంది, సెక్యూరిటీ కన్సోల్. ఈ సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే రోల్ కావాలి. అదే మనం ఏదైనా సెటప్స్ పర్ఫామ్ చేయాలి. ఏదైనా సెటప్స్ పర్ఫామ్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి పర్ఫామ్ చేస్తాం? మనకు సెట్టింగ్స్ అండ్ యాక్షన్. హోమ్ పేజ్ లో మనకి ఏదైతే నేమింగ్ ఉందో ఇక్కడ మన దీన్ని సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ బటన్ అంటాం. సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ బటన్ లో మనకి ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ మనం యాక్సెస్ చేయాలి. ఏదైనా సెటప్ మనం చేయాలంటే అప్లికేషన్ ఎక్కడి నుంచి చేస్తాం? సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఇస్తాం. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ మనకు కావాలంటే ఏం కావాలి? మనకు అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ కావాలి. ఏదైనా సెటప్స్ పర్ఫామ్ చేయాలంటే అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ కావాలి. ఏదైనా మన యూజర్ని బేస్ చేసుకొని మనం మన టీమ్ మెంబర్స్కి యూజర్స్ క్రియేట్ చేయాలన్నా, మన టీమ్ మెంబర్స్కి రోల్స్ అసైన్ చేయాలన్నా, లేకుంటే రోల్ కస్టమైజేషన్ చేయాలన్నా కానీ ఏం కావాలి? మనకు సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ కావాలి. ఈ సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ దేని వల్ల వస్తుంది? మనకు ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ వల్ల వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏం చేశాను? ఐఎంపిఎల్ యూజర్ 8 మనం టెస్టింగ్ పర్పస్ కోసం ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాము, ఐఎంపిఎల్ యూజర్ 8 అని. ఈ యూజర్ కి నేను టూ రోల్స్ ఇచ్చిన. ఏమేం రోల్స్ ఇచ్చిన? అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ ఇచ్చా, దాంతోపాటు ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే ఈ టూ రోల్స్ అని అసైన్ చేశాను. క్లియర్ అండి ఇక్కడికి? ఇంప్లిమెంటేషన్ యూజర్ అవ్వచ్చు, ఎంప్లాయ్ యూజర్ క్రియేషన్ అవ్వచ్చు, రోల్స్ కానీ. క్లియర్? ఎనీవన్? హలో హలో, కెన్ యూ Yeah, హియర్ మీ? clear. యా, కొంచెం రెస్పాన్స్ అవ్వండి కదా. యా. నెక్స్ట్ వచ్చేసరికి మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్ ఫస్ట్ ఏదైనా క్లయింట్ మన దగ్గరకు వచ్చి మనం ఒరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ని తన బిజినెస్ కోసం ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేదా తన బిజినెస్ ని ఒరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయమని అడిగినప్పుడు మనం ఫస్ట్ చేసే సెటప్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్. ఏదైతే క్లయింట్ కి మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఏదైతే క్లయింట్ కి మనం ఫ్యూజన్ అప్లికేషన్ డెవలప్ చేసినాం, మనం ఆ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఫస్ట్ చేసే సెటప్ వచ్చేసరికి ఆ క్లయింట్ కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ క్లయింట్ కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఈచ్ క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఒక అప్లికేషన్ తీసుకుంటా, ఒక ఫ్యూజన్ అప్లికేషన్ తీసుకుంటే ఒక అప్లికేషన్ లో ఒక క్లయింట్ కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ క్లయింట్ నుంచి dev4 ఇన్స్టాన్స్ యాక్సెస్ వచ్చింది, లేదా dev2 ఇన్స్టాన్స్ యాక్సెస్ వచ్చింది. ఈ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఒక ఇన్స్టాన్స్ లో ఒక అప్లికేషన్ లో ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తాం. ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఒక అప్లికేషన్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాత్రమే రన్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను టాటాకి ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంటే ఒక అప్లికేషన్ లో టాటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తాం. సో టాటాకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాత్రమే క్రియేట్ చేస్తాం. జస్ట్ ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నౌ
టెస్టింగ్ పర్పస్ కోసం యాజ్ ఆఫ్ నో మనం ట్రైనింగ్ పర్పస్ కోసం ఎట్ ఎ టైం మనం ఇన్స్టాన్స్ లో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. బట్ కానీ రియల్ టైంలో ఒక అప్లికేషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ టైంలో ఇది ఒక డెవ్ ఇన్స్టాన్స్ లేదా ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ అనుకుంటే ఒక అప్లికేషన్ లో ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మెయింటైన్ చేస్తాం. ఒక అప్లికేషన్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాత్రమే రన్ అవుతా ఉంటుంది అనమాట. ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్కి వస్తే మనకు నావిగేషన్ వచ్చేసరికి సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ ఏదైతే మనం ఇప్పుడు నావిగేషన్ చెప్పుకున్నాం కదా, సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ లోకి వెళ్ళేసి సెట్టింగ్స్ అండ్ యాక్షన్ లో సెటప్ అండ్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళేసి మనం ఇంప్లిమెంటేషన్ మన టాస్క్ ఏమిటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని మనం సెట్టింగ్స్ అండ్ యాక్షన్ లోకి వెళ్తాం. సెట్టింగ్స్ అండ్ యాక్షన్ లో సెటప్ అండ్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళేసి మనం టాస్క్ ప్యాన్ ఏదైతే రైట్ సైడ్ టాప్ కార్నర్ ఏదైతే ఉందో మనం దీన్ని టాస్క్ ప్యాన్ అంటాం. టాస్క్ ప్యాన్ లో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. దీన్ని మనం ఏమంటాం టాస్క్ అంటాం. నేమ్ ఏంటి టాస్క్ మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనే టాస్క్ లోకి వెళ్ళేసి మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ అప్లికేషన్ ఎన్ని ఉన్నాయి, చాలా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు. జస్ట్ ఇది ట్రైనింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ రియల్ టైంలో ఏమవుతుంది, ఒక ఇన్స్టాన్స్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాత్రమే రన్ అవుతుంది. ఒక ఇన్స్టాన్స్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తాం ఇక్కడ ట్రైనింగ్ పర్పస్ కోసం మనం ఇక్కడ ట్రైనింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఒక ఇన్స్టాన్స్ లో మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. రియల్ టైంలోకి వస్తే ఒక అప్లికేషన్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాత్రమే రన్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్కి వస్తే సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ లోకి వెళ్తాం. సెటప్ అండ్ మెయింటెనెన్స్ లోకి వెళ్తాం. మళ్ళీ చూపిస్తాను. నావిగేషన్ వచ్చేసరికి సెట్టింగ్స్ అండ్ యాక్షన్ లోకి వెళ్తే సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ మనకి దేని వల్ల వచ్చింది? ఎనీవన్? ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ నాకు దేని వల్ల వచ్చింది? We ఈ have సెటప్ chosen role, right? yes Application yes implementation. yeah, we have assigned one of the role like application implementation అనే కన్సల్టెంట్ అనే రోల్ అసైన్ చేసుకున్నాం. సో ఈ రోల్ బేస్ చేసుకుని మనకు సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ ఎనేబుల్ అయింది అనమాట. జస్ట్ సెటప్ అండ్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళేసి జస్ట్ క్లిక్ ఆన్ టాస్క్ ప్యాన్ లోకి వెళ్తే ఇక్కడ మనకు మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఇది మనం టాస్క్ అంటాం అన్నమాట. మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనే టాస్క్ ఉందో ఈ టాస్క్ లోకి వెళ్ళిపోయి మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకు ఏదో అప్లికేషన్ లో ఏదైనా ప్లస్ ఐకాన్ మీన్స్ ఇట్స్ ఎ క్రియేట్ ఐకాన్ అనమాట. ఇఫ్ ఇట్ ఇస్ ఎ పెన్సిల్ ఐకాన్ ఎడిట్ ఆప్షన్, ఇఫ్ ఇట్ ఇస్ ఎక్స్ మీన్స్ ఇట్స్ ఎ డిలీట్ ఆప్షన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తాం, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. ఏదైనా కావచ్చు, ఏదైనా టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనే కాదు, మీరు ఏ టాస్క్ లోకి వెళ్ళినా మనకి ఈ 3 సింబల్స్ అనేది కనిపిస్తుంది, ప్లస్, పెన్సిల్ అండ్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ప్లస్ మనం క్రియేట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ పెన్సిల్ ఐకాన్ ఇట్స్ ఎడిట్ ఆప్షన్, ఇఫ్ ఇట్స్ ఎక్స్ మీన్స్ ఇట్స్ డిలీట్ ఆప్షన్. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తాం ఇక్కడ మనం ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకో. క్రియేట్ మీన్స్ మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. బై డిఫాల్ట్ గా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ యూజర్ 8 అని వస్తుంది. మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 8 కి బదులు ఏమి ఇస్తాను, నా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ టాటాకి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. అక్కడ టాటా గ్రూప్ కి లైక్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేమింగ్ వచ్చేసరికి నేను జస్ట్ రాండమ్ నేమింగ్ 008 లేదా 08 బ్యాచ్ కదా 08 టాటా గ్రూప్ అని తీసుకుంటాను. లేదా టాటా IMPL మీన్స్ ఇంప్లిమెంటేషన్ అని తీసుకున్నాను. 08 అండర్ స్కోర్ టాటా ఇంప్లిమెంటేషన్. 08 అనేది అవర్ బ్యాచ్ నేమ్ అండ్ టాటా అనేది టాటా గ్రూప్ కి ఇంప్లిమెంటేషన్ చేస్తున్న. IMPL మీన్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనమాట. IMPL మీన్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని ఎవరికి అసైన్ చేస్తున్నాం, ఫస్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, IMPL యూజర్ 8 ఏదైతే మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసిన యూజర్ ఏదైతుందో ఆ యూజర్ ని బేస్ చేసుకుని ఆ యూజర్ ని అసైన్ చేస్తున్నా. నాట్ మ్యాండేటరీ, జస్ట్ నేను ఆ యూజర్ కి బై డిఫాల్ట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి అసైన్ అవుతుంది. ఇఫ్ రిక్వైర్డ్ మనం ఈ యూజర్ ని కూడా తీసేయచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్ అనమాట. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఇప్పుడు చూసుకునే ప్రాజెక్ట్ స్టేటస్ చూసుకుంటే ఎలా ఉంది, నాట్ స్టార్టెడ్ స్టేటస్ లో. ఇంకా మనం ప్రాజెక్ట్ అనేది జస్ట్ క్రియేట్ చేసాం, సేవ్ చేయలేదు, ఎలాంటి ఆఫరింగ్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో మనకు ప్రాజెక్ట్ స్టేటస్ ఎలా ఉంది, నాట్ స్టార్టెడ్. ఇంకా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందా అంటే ప్రాజెక్ట్ ఇంకా మనకు స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే స్టార్ట్ డేట్ అనేది మనకు
లైక్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని బేస్ చేసుకొని మనకు స్టార్ట్ డేట్ అనేది ఇస్తాం. స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా టాటా ప్రాజెక్ట్ అనేది 2020లో స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. 2020 జనవరి 1 రోజు స్టార్ట్ అయింది. సో నేను స్టార్ట్ డేట్ ఏమి తీసుకుంటాను, జనవరి 1, 2020 అని తీసుకున్నాను. నా ప్రాజెక్ట్ నా క్లయింట్ నేమ్ వచ్చేసరికి 00 లైక్ 08 అనే అవర్ బ్యాచ్ నేమ్ అండ్ టాటా కంపెనీకి టాటా గ్రూప్కి నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. 08 టాటా ఐఎంపీఎల్ అని తీసుకున్నాను. ప్రాజెక్ట్ స్టేటస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సో నాట్ స్టార్టెడ్ స్టేటస్ లో ఉంది. అండ్ అసైన్ టు ఎవరికి అసైన్ అయింది, ఏదైతే యూజర్ నేను క్రియేట్ చేస్తున్నాను ఐఎంపీఎల్ యూజర్ ఎయిట్, అదే యూజర్ కి అసైన్ అయింది. స్టార్ట్ డేట్ వచ్చేసరికి 01/01/2020 తీసుకున్నాను. 2020లో నా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది అనుకుంటా. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. జస్ట్ సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రాజెక్ట్ అనేది సేవ్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ అనేది సేవ్ అయింది. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, 08 టాటా ఐఎంపీఎల్. 08 టాటా ఐఎంపీఎల్ తీసుకున్నాం. ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చేసరికి నాట్ స్టార్టెడ్ స్టేటస్ ఉంది. ఎవరికి వస్తాయి అయింది, ఐఎంపీఎల్ యూజర్ 8కి వస్తాయి అయింది. ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, 01/01/2020. 2020లో నా టాటా ప్రాజెక్ట్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నాను. దీని తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఏం చేయాలి మనం, మనకు ఫినాన్షియల్ ఆఫరింగ్స్ అనేది అసైన్ చేయాలి. ఏం చేస్తుంటాం ఆఫరింగ్స్ మీన్స్, మనం ఈ టాటా అనేది ఏమేం బిజినెస్ చేస్తా ఉంది, లైక్ వెదర్ అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్ ఉందా, అకౌంట్స్ రిసీవబుల్ మాడ్యూల్ చేస్తా ఉందా, ఏమైనా అసెట్స్ మెయింటైన్ చేస్తున్నారా అని మనం అసైన్ ఏవైతే టాస్క్లు వాళ్ళు చేస్తున్నారో, ఏవైతే టాస్క్లు వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారో, ఏవైతే బిజినెస్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారో వాటిని ఇక్కడ ఏమంటాం మనం, కాన్ఫిగరేషన్. వాటిని ఏం చేయకుండా ఆఫరింగ్స్ అంటాం అంట. ఆఫరింగ్స్ అంటాం. ఈ అక్కడ మనం ఆఫరింగ్స్ అనేది అసైన్ చేయాలి. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తున్నాం, ఫినాన్షియల్ ఆఫరింగ్స్ అనేది అసైన్ చేస్తున్నాం. ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ మీన్స్ మనకు ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ అవ్వచ్చు, అకౌంట్ రిసీవబుల్ అవ్వచ్చు, క్యాష్ మేనేజ్మెంట్ ఫిక్సెస్ అన్ని అసైన్ చేస్తున్నాం. సో ఈ అన్నిటి మనం ఏమంటారు, డైరెక్ట్ గా ఫినాన్షియల్స్. జస్ట్ ఫినాన్షియల్ ఆఫరింగ్స్ అని అసైన్ చేస్తాను. జస్ట్ నేను ఫినాన్షియల్ ఆఫరింగ్స్ ఎప్పుడైతే నేను ఫినాన్షియల్ ఆఫరింగ్స్ అసైన్ చేశానో, ఈ ఫినాన్షియల్ ఆఫరింగ్స్ లో ఆల్రెడీ అన్ని మాడ్యూల్స్ అని ఇంక్లూడ్ అయ్యాయి. మీన్స్ మనకి ఏదైతే మేజర్ 5 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, జిఎల్, ఏపీ, ఏఆర్, సిఎం అండ్ ఎఫ్, ఏవైతే 5 మాడ్యూల్స్ ఉన్నాయో, ఈ 5 మాడ్యూల్స్ అన్ని కూడా మనకి ఎందుకు వస్తాయి, ఫినాన్షియల్ కిందకి వస్తాయి. జస్ట్ డైరెక్ట్ గా నేను ఫినాన్షియల్ ఆఫరింగ్స్ అసైన్ చేసిన, ఈ ఫినాన్షియల్ ఆఫరింగ్స్ లో మనకు ఈ 5 మాడ్యూల్స్ మొత్తం కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఈ 5 మాడ్యూల్స్ మొత్తం కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. జస్ట్ క్లిక్ ఆన్ డన్. సో యాజ్ ఆఫ్ నౌ ఏం చేశాను, ఇక్కడ నేను ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న. ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే టాటా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ టాటా గ్రూప్ అనేది ఏమేమి బిజినెస్ చేస్తా ఉంది, అనేది నేను ఇక్కడ ఫినాన్షియల్ ఆఫరింగ్స్ ప్రొవైడ్ చేసి ఈ బిజినెస్ ఆఫరింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఇంకా మనకి ఏ స్టేటస్ లో ఉంది ప్రాజెక్ట్ అనేది, మనకు నాట్ స్టార్టెడ్ స్టేటస్ లోనే ఉంది. ఇంకా ప్రాజెక్ట్ అనేది మనకి ఏ స్టేటస్ లో ఉంది, నాట్ స్టార్టెడ్. ఈ నాట్ స్టార్టెడ్ స్టేటస్ లో ఉన్న ప్రాజెక్ట్ ని మనం ఏం చేయాలి, ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం, ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో మనం దీన్ని ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లోకి అసైన్ చేయాలి, ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లోకి టర్న్ చేయాలి. సో ఏం చేస్తాం, క్లిక్ ఆన్ ఎడిట్ చేసేసి ఇక్కడ స్టేటస్ ఇనిషియల్ గా ఏ స్టేటస్ లో ఉంది, మనకు నాట్ స్టార్టెడ్ స్టేటస్ లో ఉంది. నాట్ స్టార్టెడ్ స్టేటస్ నుంచి ఏం చేస్తాను, ఇక్కడ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నా. సో ఏం చేస్తాను, దీన్ని నేను ఇన్ ప్రోగ్రెస్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం, కంప్లీటెడ్ స్టేటస్ లో అనేది యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తాం, దీన్ని ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లో పెడుతున్నాం, ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లో సేవ్ చేస్తాం. జస్ట్ సేవ్ అండ్ క్లోజ్ దిస్ వన్. క్లిక్ ఆన్ డన్. ఇక్కడ వన్స్ ఎప్పుడైతే మనం ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లో పెట్టామో, మనకు ఆటోమేటిక్ గా స్టేటస్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకు క్లాక్ సింబల్ టర్న్ అవుతుంది. క్లాక్ సింబల్ మీన్స్ ఇది ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ అని. ఎప్పుడైతే మీరు ఇక్కడ కర్సర్స్ ప్లే చేస్తారో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడైతే కర్సర్ ఇక్కడ నేను క్లాక్ సింబల్ కర్సర్ ప్లే చేస్తానో, ఈ స్టేటస్ వచ్చేసరికి ఏ స్టేటస్ లో ఉంది, మనకి ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్. క్లిక్ ఆన్ డన్. ఇలా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇంప్లిమెంటేషన్ ఏదైతే క్లయింట్ మనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఏదైతే క్లయింట్ ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో తన బిజినెస్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాడో, ఫ్యూజన్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాడో, ఆ క్లయింట్ కంటూ మనం ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ చేసే సెటప్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేషన్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మనం ఆఫరింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆఫరింగ్స్ మీన్స్ క్లయింట్ బిజినెస్ ఏం బిజినెస్ చేస్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తను సేల్స్ చేస్తాడా, పర్చేస్
పర్చేసింగ్ చేస్తా ఉన్నాడా, వెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాడా, లేదా లైక్ సర్వీసెస్ డీల్ చేస్తా ఉన్నాడా అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆఫరింగ్స్ అనేది ప్రొవైడ్ చేసిన. యాజ్ ఆఫ్ నో ఇక్కడ టెస్టింగ్ పర్పస్ కోసం అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వాయిసింగ్ అండ్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఎక్స్పెన్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ అసెట్స్, రిసీవబుల్, రెవెన్యూ మేనేజ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మనం ఎట్ ఎ టైం ఫినాన్షియల్స్ ప్రొవైడ్ చేసినామో ఆటోమేటిక్గా మనకి ఫినాన్షియల్స్ లో ఇవన్నీ ఆఫరింగ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్ డన్. ఇలా మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్. జనరల్ లెడ్జర్ లో మేజర్ స్టెప్ వచ్చేసరికి, మేజర్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మనకు ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అనమాట. ఈ ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ గురించి మీకు రేపటి క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ యాజ్ ఆఫ్ నో మనకి ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకొని, ఇంప్లిమెంటేషన్ యూజర్ యూజ్ చేసుకొని మనం ఆ మన క్లయింట్ కంటూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ గురించి చూద్దాం. ప్రైమరీ లెడ్జర్ అనేది సెంట్రల్ రిపాజిటరీ. ఈ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మనకు కరెన్సీ 4Cs అనేది మ్యాండేటరీ. కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కన్వెన్షన్ మెథడ్, ఈ 4Cs క్రియేట్ చేసుకుని ఈ 4Cs ని కంబైన్ చేస్తూ మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఎనీ డౌట్స్? లెట్ మీ స్టాప్ రికార్డింగ్ వన్స్.